బాగా చూడు. అమ్మా, అందరికీ మరణాత. అమ్మా అని ఎందుకు పిలుస్తానో చెప్పగలరా? ఆత్మపూర్ణుడైన పౌలు అన్నారు, నువ్వు గద్దించవచ్చు కదా అంటే, దేవుని కృప ప్రేమించమంది కానీ గద్దించొద్దు అన్నాడు. మంచిది తల్లులారా, మరోసారి మీ దగ్గర మాట్లాడటానికి ఈ అవకాశం ఇచ్చిన తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి మహిమ కలుగును గాక. 3 తెరలు అనాలి నాకు. శోభ 3 తెరలు ఎందుకంటే చెప్పమంటారా? తండ్రికి పాలేరోణ్ణి, కుమారుడికి పాలేరోణ్ణి, పరిశుద్ధాత్ముడికి ఇంకా పాలేరోణ్ణి. అందుకే ఆ ముగ్గురికి మరణాత. ఆమేన్ ఆమేన్ అని ముగ్గురికి చెప్పాలి. ఇది ఎందులో ఉందో చెప్పగలరా? చెప్పలేరు. మంచిది, కూర్చుందాం. నా తల్లి మీరు కూర్చుందాం. మొదటి రోజున ఏం చెప్పాను? నీతిని గురించి చెప్పాను. తర్వాత ఏం చెప్పాను? ప్రేమను గురించి. అవునా? లేదా ఇంకోటి ఏదని చెప్పానా? ఇప్పుడు ప్రార్థన గురించి చెబుతున్నాను. అమ్మా, మీరందరూ రాసుకోండి, వినండి, మీరు సెల్లో ఎక్కించుకోండి. అంతా అయ్యాక సిలువ గుర్తేసుకోండి. దైవజనుడైన దేవదాసయ్య గారు నోట్స్ రాసుకున్నవాడా, సిలువ గుర్తు వేయకపోతే దెయ్యం ఎత్తుకుపోద్ది అన్నారు. అది ఆయన చెప్పింది మీకు నేను చెబుతున్నాను. ఒకటి, భక్తుడు ఎలా ప్రార్థన చేయాలో చెప్పబోతున్నాను. యేసు ప్రార్థన ఎలా చేశారో చెప్పబోతున్నాను. మూడవది, పరిశుద్ధాత్ముడు ఏ ప్రార్థన చేశారో చెప్పబోతున్నాను. మీరు చాలా ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఈ 3 అతి గొప్పవని మీకు నేను చెబుతున్నాను. అందుకు మీకు ముందుగా చెప్పేది, మీ నైజ్యము తెరవబడాలి, మీ మనసు తెరవబడాలి. లోకాశుభవార్తలో ఉంది, 24వ అధ్యాయం 45వ వచనం. లోకాశుభవార్త 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరచి. ఎవరి మనసు తెరవబడకపోయినా ఈ మీటింగులన్నీ వ్యర్థమైపోతాయి. యేసు చెప్పింది ఏంటి? మరలా చూడండి అక్కడ. వారు లేఖనములు గ్రహించునట్లు ఆయన వారి మనస్సును తెరచి. వారు మనస్సును తెరిచారు. లూదియా హృదయము తెరవబడింది. దైవజనుడు మాట చెప్పినప్పుడు వాక్యం వినేవారు ఎవరైనా మనసును కట్టేస్తే వాక్యం పొయ్యలేడట. ఆత్మను కట్టేసుంటే పొయ్యలేడట. దైవజనుడు 3 సబ్జెక్టులు చెప్పారు. నేను దీని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే వినడానికి ముందు, నైజ్యం మారకుండా నరకం తప్పదు. భూమి మీద ఎన్ని తలకిందులు ప్రార్థన చేసిన, నైజ్యము మారకుండా నరకం మాత్రం తప్పదు. మనసు మారకుండా మహనీయుడు దీవునివ్వడం. ఆత్మ మారకుండా పరమాత్ముడి దగ్గరికి మీరు నేను వెళ్ళలేమని బతిమాలి చెబుతున్నాను మీకు. అందుకు నైజ్యము తెరిస్తే నరకము తప్పునుగాక అని రాసుకోండి. మనసు తెరవబడితే మహిమొచ్చునుగాక అని రాసుకోండి.
ఆత్మ తెరవబడితే పరమాత్ముల్లోకి వెళ్ళును గాక అని రాసుకోండి. ఈ మూడు తెరిచి వింటే నేను చేసేది నేను చెప్పేది మీకు అర్థమగును గాక. మొట్టమొదటిగా యోహాను శుభవార్త 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. చాలు. ఇది ఎవరు చేసిన ప్రార్థన? యేసుప్రభు అనరేంట్రా తల్లి? ఎవడు పాసరా? దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ముందు ఆయన చెప్పిన ప్రార్థన కంటే ఆయన చేసింది నేర్పుదామని చెబుతున్నాను మీకు. ఆయన చెప్పిన ప్రార్థన వేరు, ఆయన చేసిన ప్రార్థన వేరు, నిన్ను నన్ను చేయమన్న ప్రార్థన వేరు. ఈ మూడు విషయాలు చెబుతాను. నా తల్లులు కానీ, నా చెల్లెలు కానీ, నా తమ్ముళ్ళు కానీ, నా కూతుళ్ళు కానీ ఈ మూడు ప్రార్థనలు చేస్తేనే దేవునికి ఇష్టం అవును గాక. మీ అలవాటు ప్రార్థన తుడిసివేయబడును గాక. యేసు చెప్పింది, యేసు చేసింది, పరిశుద్ధాత్ముడు చేసింది మీకు నేర్పుతాను. ఇప్పుడు ఇది నాకు రాదు మీకు రాదు గనక మంచి కాపరిని భిక్షం అడుగుతున్నాను. ప్రార్థన. అంతరంగాల్ని మనుషుల్ని చేసిన మహాతండ్రి, ఆత్మలకి మంచి కాపరైన కుమారుడా, ఆత్మలకి యేసు రూపం తెచ్చుటకున్న పరిశుద్ధాత్ముడా, మీరు ఇద్దరు ప్రార్థనాపరులు పంపిన తండ్రి నామములోను మాట్లాడమని బతిమాలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. అవును ఆమేన్. అవును ఆమేన్. అవును ఆమేన్. ఎక్కువ పనులు ఉన్నాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను. ఎక్కువ పనులు ఉన్నాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను. ఎక్కువ పనిలోని సగము అక్కడపుడే సఫలమగును. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు, వినండి. పరమాత్ముడు మాట పరిశుద్ధాత్ముడు తెచ్చి పాపాత్ముడికి వడ్డించునుగాక. ఆమేనండి. బోధకుడు ఎక్కడ గొప్పోడు కాదు. సంఘానికి 7 ఖండాలకే ఒకే ఒక బోధకుడు, నజరేయుడైన యేసు. సంఘ కాపరదే సంఘం అనకూడదు, యేసుదనాలి. అవును, నిజమా కాదా? నా సంఘం అంటే ప్రభు అంటారట, నేను ప్రాణం పెట్టి కట్టాను, నీదన్నావు కనుక నువ్వేం చేసుకుంటావు చేసుకొని వదిలేస్తాడట. అలా వదిలేసి పోయిన సంఘాలు ఎన్నో. నా తల్లరా, ఎవడో నేర్పిన ప్రార్థన కాదు, యేసు నేర్పిన ప్రార్థన, యేసు చేసిన ప్రార్థన, పరిశుద్ధ ఆత్మగారు చేసిన ప్రార్థనే మనం నేర్చుకుంటే బాగుపడతామా బాగుపడమా? మీరు చేసే ప్రార్థన అలవాటు ప్రార్థన. యేసు చేయించిన ప్రార్థన మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6, 7 వచనాలు చదువు. ప్రార్థన చేయనప్పుడు
మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. దీన్ని అండర్లైన్ చేయాలి. అన్యజనుడు చేసినట్టు నువ్వు ప్రార్థన చేయకని యేసు నోటితో చెప్పెను గాక. అవునామేనండి. అవును, ఆమేన్. పాస్టర్ చెప్పాడా? మంచి కాపరి చెప్పాడు అనండి. అమ్మా, డబ్బు కాపరి కాదనండి. ఇంకా చెప్పండి. ప్రాణభిక్ష పెట్టిన కాపరి పురుషోత్తం సోదరు ఒకరే అన్నారన్నమాట. నాకు అందుకే మా సిలువజాన పుస్తకాలన్నీ పురుషోత్తం సోదరి గారి 50 పాటలు వేశాను. దైవజనుడు ఇవన్నీ ఎందుకులేండి, ఆడజోలు మీకెందుకు. 6 నెలలు ధ్యానం చేసి వేసాను. అది మీకు ఏదో నోట్బుక్ లాగా ఉంది. ఏమని చెప్పారమ్మా అక్కడ ప్రభు? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రి ఎక్కడున్నాడు? రోడ్డు మీద లేడు, పాదిరిలో లేడు, నిన్ను చూస్తా ఉన్నాడు. చెప్పాడా ప్రభు ఎలా ప్రార్థన చేయమన్నాడమ్మా? అన్యజనుల వలె. అక్కడ మళ్ళా చదివి చెప్పండి. వ్యర్థమైన మాటలు. అది అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. దీనికి అర్థం ఏంటి అంటే, యేసుప్రభు అన్యజనులు అన్నీ అడుగుతారు, మీరు నన్ను అడగండి అన్నాడు. అవును, నీకు గుడి కావాలి, యేసుని అడిగితే అన్నీ వచ్చును కాక. ఒకే సబ్జెక్టు. ఇప్పుడు నీ కొడుక్కి పాస్టర్ కావాలి, పాస్టర్ కావాలని అడిగా కానీ ప్రభువా నువ్వే కావాలంటే అన్నీ ఉండును గాక. మీరు చెప్పగలరేమో కానీ వినవగలరేమో కానీ అనుభవించడం లేదు గాక. అనుభవించడం లేదు. యేసులోనే అన్నయ్యను ఉండగా ఎవరు కావాలే, నాకెవరు కావాలే, ఎవరు కావాలి, నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. నన్ను అందరూ అన్ని విడచిన, నన్ను అందరూ అన్ని విడచిన, ఎన్నడునో విడువనట్టి యేసు కావాలి, ఎన్నడునో విడువనట్టి యేసు కావాలి. నా సాక్ష్యం చెప్పమని నిద్రించిన మరి ఆయన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అడిగాడు. నేను సాక్ష్యం నాదెందుకంటే నజరేయుడైన యేసుని గురించి చెబుతాను. నీ సాక్ష్యం గొప్పదా, యేసు గొప్పడా? నన్ను సాక్షిగా ఆయన నిలబెట్టాడు. నజరేయుడైన యేసుని గురించి చెప్పాలి. తెలుసా? గదిలోనికి వెళ్ళి, చాలామందికి గదులు ఉంటాయి. మది తలుపైనోడికి గదిలోకి వెళ్ళినా గతి మారదగాక. ఆమెనన్నా గది ముందా మది ముందా? మది ముందా గది ముందా? సరే యేసుది చెబుతున్నాను అమ్మా. యేసు శిష్యులకి చెప్పారు, నీకు చెప్పారు తల్లి, నాకు చెప్పారు తమ్ముడా. ఏమని? అన్యజనుల వలె నువ్వు ప్రార్థన చేయకు. ఎందుకు చేయొద్దన్నాడు? వ్యర్థమైన మాటలేంటి? నా కొడుకు ఉద్యోగం అన్నది వ్యర్థమైన మాట. మీకు లెక్కలు ఎలా వస్తే అలా చూసుకోండి. ఏసా నువ్వు ఉంటే చాలయ్యా, 3 లోకాలకు సరిపోద్ది అనుకున్నది గొప్పది. నా తమ్ముడికి కానీ నా చెల్లికి కానీ అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టే. ఏసుంటే అన్నీ ఉన్నట్టే కాక లోకస్తులు అన్యులు అవసరాలు అడిగారు. నువ్వేసుని అడుగు. నీ అవసరం ఏది? నా కనీస అవసరం నా యేసే.
ఏది ఎక్కువ అండి? ఏది ఎక్కువ? ఈ పిల్లకి 10th క్లాస్ పాస్ అయితే అయిపోయిందా? మోక్షం వెళ్ళిపోతుందా? ఏమో ఈ ఫీలింగు. నేను అంటాను, పరలోక సర్టిఫికెట్ ఇస్తే ఆహా వాళ్ళ నమ్మకమైన దాసుడా నువ్వు నా ఊరు వస్తావరా అని పరిశుద్ధాత్ముడు స్టాంప్ వేయాలి. భూలోకములో భక్తులైన క్రైస్తవులకి 2 స్టాంపులు ఉంటేనే కానీ స్వర్గము రానివ్వడగాక. గుర్తుపెట్టుకోండి, సేవకుడు కానీ, మిషనరీ కానీ, పోపు కానీ, రెవరెండ్ కానీ, సంఘం కానీ, సంఘ సభ్యుడు కానీ. ఏంటంటారేమో, మనసుకి ఆత్మకి ఓ పక్కన యేసు ముద్ర ఉండాలి హృదయానికి, ఇంకో పక్కన పరిశుద్ధాత్ముడు ముద్ర ఉండాలి. ఈ 2 ముద్రలు ఉంటే పరదేశి ఎవడాపున ఆకుండా పోవునుగాక. మీకు ఏ ముద్ర ఉంది? ఊరు బ్రహ్మల ముద్ర పిచ్చి కుక్కల్లాగా వేసుకున్న నా తల్లుల్లారా తిట్టనా. అది కావాలి ఇది కావాలి, యేసు లేడు కానీ ఆడికి పిల్లలు లేకుండానే పిల్లలు పుట్టినడు ఫీలింగ్. అది అర్థమా సార్థకమా? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? దినదినము ఆ మహనీయుడు నీ లోపల పెరుగుతూ ఉండాలి. స్థానికుడైన యోహాను ఏమన్నారంటే, నేను తరగాలే ప్రభు, నువ్వు ఎచ్చాలే, ఎచ్చిన వాడు మచ్చుకుండడుగాక. ఇందులో ఎవడికి ఎచ్చుందాడు రొచ్చుకొంపు కాక. ఆమెను అనంటరా. నా చిన్న పిల్లలు చెప్పండి అమ్మా, నా చిన్ని కూతుళ్ళు బంగారు తల్లులు ఏం చేస్తారు మీరు? ప్రభువా నువ్వు చేసినట్టు ప్రార్థన నాకు నేర్పు, నువ్వు చెప్పినట్టు చేసేలాగా నా బతుకును మార్చానండి. అవునా? పాస్టర్ అలవాటు భాష మాట్లాడతాడు. గురు విద్య లేకపోతే ఎలాగంటారేమో, గురు విద్య కంటే సన్నిధి విద్య గొప్పదిగాక. అవును. యేసు గదిలోకి వెళ్ళమన్నాడా, ఊళ్ళు తిరగమన్నాడా? అడుగు అక్కడ యేసు ఉంటే అక్కడ పరిగెట్టమన్నాడా? అలాంటి వాళ్ళు 2 రగడకి వెళ్ళరగాక. ఇదేంట్రో అంటారేమో, అవసరాలు తీర్చుకోవడానికి నమ్మారా, యేసు కోసం నమ్మారా? ఇలా చెబితే నేను రాత్రి పాలు చెబుతాను, వద్దు. యేసు చెప్పింది ఏంటి? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీ ప్రార్థనలో ఉండకూడదు. ఏంటి ఆ ప్రార్థన? మత్తయి శుభవార్త అమ్మా 6వ అధ్యాయము 25వ వచనము. మత్తయి శుభవార్త. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇది వ్యర్థమైన ప్రార్థన కాదా? నాకు చెప్పాలి. వ్యర్థమైనవి మీరు నోట్లో ఉచ్చించకుండా చేయకుండా నాకు అనడలేదా? అన్యజనుల వలె చేయొద్దనడు, చేయమనడు చేయలే. నీవు క్రైస్తవుడు అయితే తిండి కోసం వస్త్రం కోసం అడుగుతున్నావుమో, అలాగ అడగకూడదన్నాడు. ఇక్కడ అడగమన్నాడా? ఎందుకు అడగొద్దన్నాడు చెప్పు? అమ్మా నీ తిండి నీ బట్ట నీ ప్రాణం ఉంటే ఉండునుగాక, ప్రాణం పోతే ఈ 2 పోయినాయి గాక. అవునంటలేదు వీళ్ళు. మీకు ఏ జ్ఞానం లేదా? బాగా చెప్పండి తల్లి. ప్రాణం పోతే వస్త్రము లేదు, అన్నం లేదని చెప్పండి నాకు సమాధానం. మరి అది అర్థమైన ప్రార్థన కాదా? చెప్పాలి. ఈరోజు మలుచుకుని నా కూతురు అయితే, నా తమ్ముడు అయితే, నేను చెప్పిందే చేయండి, ఇంకొకటి చెప్పింది చేశారో దురాత్మ మిమ్మల్ని అమ్మేసుకుంటుంది కాక. ఏంట్రీ ఎలాగ అంటున్నాడు అంటారేమో. అది అమ్ముకుంటాం నేను చూశాను. దెయ్యాన్ని చూస్తే 7 రోజులు జరవద్దు మీకు తెలుసా. నేను చెప్పకూడదు. ప్రభు చేయమన్నది ఏంటి చెల్లా? నా తల్లి చెప్పమ్మా. నీకు అన్నం పెట్టాలని నాకు తెలుసురా, నీకు బట్ట ఇవ్వాలని తెలుసురా. అదే 3వ నెల అప్పుడేనంట మాకు ఒకడు పుడతాడని ఉయ్యాలతోటి కొనేద్దంట వాళ్ళ మా అమ్మ. పుట్టకముందే యేసుప్రభుకి తెలియదా? దైవజనుడి లాంటి జీవితం ఎవరికే లేదు మాలో. ఏంటా జీవితం?
అన్నీ తెలుసున్న నీకేం చెప్పను ప్రభువా, నువ్వేం చేస్తే అదే చేయి అన్నాడట. ఎవరో మన జనకుడు. నువ్వేంటి ప్రభువా, ఈ పక్కన పోరొస్తుంది, ఏం చేయను? అక్కడ సముద్రం ఆపేసావు, కానీ నాకు తెలుసు, నేను బోధించాను. ఈ పక్కనే సిల్లెట్టేసే బాధ వచ్చేస్తుంది, ఏం చేయను అని ఎడుతున్నారు ఒక్కొక్కరు. ఏది ఎక్కువ? అన్న వస్త్రం ఎక్కువ? తలే నిన్ను దేవుడి చేతిలో ప్రార్థన చేసి దేవుడికి అప్పగించి ఆయన ప్రార్థన ఎక్కువ? మరి ఆయన కావాలా, నీ అవసరం కావాలా? ఆ పొద్దున్న తిన్నాం కడుపు నిండా, మళ్ళీ 12ంటికి రెడీ అంటుంది మిషను. ప్లేట్ ఇడ్లీ తింటాం, మళ్ళీ 10ంటికి రా అంటది మిషను. ఇది పెద్ద గంగాళం, ఎముకల్ని తినేసిన అరిగిపోయే గంగాళం, పెద్ద నది. ఈ పొట్ట పూజ చేసేవాళ్ళకి నేను ఏం చెప్పలేను. అయ్యి బాబు, తినకుండా ఎలా బతకవండి? యేసుప్రభు శిష్యులు అన్నారంట, అన్నం తెచ్చాను తినవయ్యా అన్నారు యేసుప్రభు. నేను ఈ ఆహారం తిన్నాను. క్రైస్తవుడు చచ్చిపోతాడా? అయ్యి బాబాయ్, ఈ ఆహారము తిన్నాను. ఆయన ఏ ఆహారం తిన్నాడు తెలుసా? నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు అన్నము, నాకు నీళ్ళు. శిష్యులు అన్నం తింటాడా? అందరికీ అన్నం పెడతానికి వచ్చినాడికి ఆయనకి ఆకలి ఏంటని అంటున్నారా నా చెల్లెళ్ళు? ఎలాగదా? ప్రపంచం అంతా చెప్పేమని చెప్పేస్తారు, మీ కొంప ముందు వాడిది కొంప ఎదరది. మరి ఇది అనరా? నువ్వు ఏ ఊళ్ళో ఉంటే నాకెందుకు నా చెల్లె? చెప్పు. ఇప్పుడు నీ కొడుకు ఉద్యోగమా వ్యర్థమా అబద్ధమా? కొడుకుని కన్నందుకు, నీ కొడుకుని ఇచ్చినందుకు బాధ్యతలన్నీ ఆయనే తీసుకుని కాక, అలాగన్నవాడు ఎవడో ప్రభు నా కొడుకుని ఇచ్చేయి. నువ్వేం చేస్తున్నావు? ఇలా చెప్పాలని చాలా టైం అయిపోద్ది. వ్యర్థమైన ప్రార్థన మచ్చుకు చెప్పాను మీకు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 31, దీన్ని కూడా అండర్లైన్ చేయండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. తెల్లాలైతే ఇదే ఏడుపారని మీరు వెనకాల రాసుకుంటారా? రేపు పొద్దున్న ఏం కూర వండుకొని సంతకాడా? ఒక అమ్మకి నేను చెప్పిన తర్వాత సంతకాడ పొరుకుని తెల్లారి లేకలే చచ్చిపోయి చేయలే. ఏం తినడానికి వెళ్ళావు అని అడిగాను. ఇప్పుడేం భక్తులు ఉన్నారు? బైబిల్ మిషన్ స్టార్టింగ్లో సమాధుడిలోకి వెళ్ళి రే లెగరా, లెగిసి నుంచునేవాడు. ఎందుకు వెళ్ళావు గోతులోకి? నేను కర్మ చేశాను పో అనివాడు. అంత భక్తులు ఉన్నారు. అప్పుడు గడ్డి పరకనే కదాల్చలేని మాలాంటి భక్తులకి ఈ దొంగ జీవితము, యేసుప్రభు జీవితం ఇది. యేసు చెప్పింది ఏంటి? 31లో చదువు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు. ఇప్పుడు క్రైస్తవులా చింతించేది అన్యజనులా? తెల్లాలెగితే మాకేనండి ఈ బుద్ధి అంటలేదు, వీళ్ళు దొంగ మాట్లాడుతున్నారు. దొరలా నా దగ్గర నెట్టించకండి, ఏ బోధకుడి దగ్గర నెట్టించండి. కానీ ఒకడు ఉద్యోగం చేసినా, ఒకడు పాస్టర్ పని చేసినా దేనికోసం? తిండి, బట్ట, జీవిత సాధనాలే కానీ జీవిత గమ్యాలు కాదు. నీకు జీవనోపాధి దగ్గర ఏంటి ప్రార్థన? అమ్మాయి అక్కడ ఏముంది? అన్యజనులు. యేసుప్రభు ఏమంటున్నారు? ఒరే బాబు, నిన్ను పుట్టించినందుకు నీకు అన్నం పెడతాను, వస్త్రం పెడతాను, నాలా బతకడానికి నన్ను అడగరా అని ఆయన అంటే, నాకు గుడి కావాలి ప్రభువా, యేసు కావాలి ప్రభు అంటే గుడి ఇస్తాడా? గుడి కావాలంటే గుడి ఇస్తాడా? ఎవడు ఏదనుకుంటే ఆడికి అదే వచ్చిన కాక ఈ సరిగా అంటలు లాగలే. ఏసైతే రావు కారణం చెప్పమంటారా? ఏసుకు నీ కూడా వచ్చేటనుకో కొన్ని సీక్రెట్లు ఆగిపోతాయి. ఊరి దొంగ రకాలారా. నేను 12 ఏళ్ళప్పటి నుంచి బతుకుతున్నాను పాలేరుగా. 66 ఎకరాలు ఉంది నాకు ఆస్తి. నీ గిల్లంత ఆస్తి ఎవడకు కాలే. నా 66 ఎకరాల బైబిలే. నాకున్నంత ఆస్తి ఎవడికే లేదు కాక సూత్రిగా ఆడకొత్తే ఆ పక్కనున్నవాడికి నాకు లేదని ఫీలింగ్ కూడా, సీలింగ్ కూడా, సీకుడు దిగులుడా తిట్టానా?
నా చెల్లి చెప్పాలి. ఆ ఎదురింటోడు మంచి బట్ట కట్టుకుంటే ఏడుస్తావు. అదే స్వార్థం. యేసు చింతించమన్నాడా చింతించొద్దన్నాడా? నా కూతురు నువ్వు చెప్పు. నా ప్రభువా, నాకు నీ చిత్తమేమై ఉంటే అదే చేయి, కానీ నీవు నా సొంతం కావాలి, నా సొంతం కావాలి. అవసరాలకి నేను ముట్టుకొని పోతాం నాకు వద్దయ్యా. ఎవరు కావాలి? అందరు విడిచినా చెప్పండి. అన్నం గొప్పదా, వస్త్రం గొప్పదా, ఇల్లు గొప్పదా, ఉద్యోగం గొప్పదా? చెప్పరే. కలెక్టర్ గొప్పోడా? మాట్లాడతలేదు అవడం. అందరూ సత్తామానండి, వదిలిపోద్ది. సామా ఏసుంటే చావు ఉండదుగాక. కొంతమందికి వెంటనే మొలిసేసింది, పాస్టర్లు చచ్చిపోతున్నారు ఎందుకు? యేసు చెప్పింది చేయక, యేసులాగా నడవక. నాకు అనుమానం అనుకుంటే అనుకోవచ్చు, అది మీకు రెఫరెన్స్లో మొత్తం పూర్తి చేస్తున్నాను. యోహాను శుభవార్త 11:25. టైం అతి వేగంగా చేయాలి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడుని ఎన్నటికి చనిపోడని ఎవరు చెప్పారమ్మా పాస్టరా? జీవం పంచిపెట్టిన ఏసానండి నా చెల్లుళ్ళారా. బూతులు ఆడటానికి ఒక బూత్ వెనకాల ఒక బూత్ లైను. అయ్యి బాబు, దానికి అర్థం ఉండదా? ఇలాగ అనలేవు. ఏమన్నాడు చెల్లా? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చావాడు. ఎవరన్నారు? చావును చంపి జీవం పంచినోడు అన్నాడుగాక. అవును, ఆమేన్. నీ చావు కడ మీద జీవకడ వస్తే బతుకుదువుగాక. అవును, ఆమేన్. ఇదే మాట చచ్చిపోయేవాడి మీద పడేసి వచ్చాడండి ఒక ఆయన. ఇంకా ప్రాణం వెళ్ళిపోతుంటే లెగిసి వచ్చేసాడే. ఏముంది? యేసులోనే సంపదలు ఏమిటి ఉండగా. ₹1 ధరించాడు, ఆడు తినకుండానే పోయాడు. నువ్వు తినవో, వాడికి పెట్టవో, నువ్వు పట్టుకెళ్ళవు, ఇలాగే సత్తావు. అవునా? ఆమెనరే నువ్వు అన్నా అనపోయినా అంతేనా? మరి మాట్లాడతలేదు ఎవరు. ఏం చెల్లె, నువ్వు అన్నా అనకపోయినా అంతే. బాబోయ్, నేను చెప్పకూడదు మీకు. యేసు చెప్పిన ప్రార్థన అన్నా చేద్దామా? అన్యజనులు ఉచ్చరించింది మనం ఉచ్చరించకూడదు. బోధకులు కూడా ప్రార్థన సరిగా చేయలే. అది నేను ఆఖరిని చూపిస్తా. నాకు కూడా రాదు. యేసు చేసిన ప్రార్థన చెబుతున్నానా, యేసు చెప్పింది చెబుతున్నానా? యేసు చెబుతున్నారు. మీరు అలాంటి ప్రార్థన, ఎలాంటి ప్రార్థన చేయకండి. అవునా? చింతించకండి అంటే ఏంటి చెప్పండి? అక్కడ దైవజనుడు మాట చెప్పారు, మా అనుదిన అన్నం మాకు దయచేయమన్నాడు కదా, రేపు ఏం తిందామని సంతకాడ ఆలోచన ఏంటి అన్నారు. ఎంతమందికి లేదు ఇది? మాట్లాడతలేదు. రోజు అన్నం ఏమన్నావా, నెల అన్నం ఏమన్నావా? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏ బేమలా కాదు, మీకు అర్థమవుతుందో కూడగా? ఏంటి చెప్పాలి? మీరందరూ ఒక వచనం పాడాలి తమ్ముడు. అది ఏంటి అంటే, మీరు ఎప్పుడు అలవాటు భాష అది ఏంటి? ప్రార్థన వినేటి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేటి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన. చాలు, మీరు అలా పాడకుండా ఇంకోలా పాడతారు. నేను పాడుతున్నాను. యేసు ప్రభు ప్రార్థన నేర్పుమయా, పరిశుద్ధాత్ముని ప్రార్థన నేర్పుమయా. అడిగావు ఎప్పుడన్నా? మాట్లాడతలేదు. యేసు శిష్యులకు చెప్పింది పరలోక ప్రార్థన. అమ్మా, ఇప్పుడు నీకు నాకు చెప్పింది అన్యజనుల్లా చేయొద్దు అన్నాడు. చేయమన్నాడా? ఇక నువ్వు చేస్తే ఫలితం ఉంటుందన్నా చెల్లి. ఎందుకమ్మా అలా చేత? గర్భములో పిండమైనప్పుడు చూసినోడా,
భిక్షమెత్తుకుంటున్నాను నా భర్త నేను, ఆ బిడ్డలు నువ్వేం చేస్తావు వచ్చి అన్నావా? ఇది చెయ్యి అది చెయ్యి నువ్వు పేరెడతావా? మాట్లాడరేంట్రా తల్లి? అపోస్తలుడైన ఆత్మపూర్ణుడైన పౌలు ఏమన్నారు తెలుసా? మీరు ఎవరైనా పౌలు అని అంటారు కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఎవరో చూడండి. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక, అది పత్రిక, ఒకటే పత్రిక, 1వ అధ్యాయం 20వ వచనం. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. ఇప్పుడు ఏమనాలి పౌల్ని? ఆత్మపూర్ణుడైన పౌలు అనాలి. ఎంత కలిగి ఉన్నాడమ్మా? సమృద్ధిగా చెల్లా. ఊగేవాడికి ఎంత ఉంటుంది ఆత్మ? నా తల్లి చెప్పు, పౌలు ఏం కలిగి ఉన్నాడు తల్లి? సమృద్ధి. అందుకే ఆత్మపూర్ణుడైన పౌలు అంటాను నేను. కనపడుతుంది కదా అక్కడ, నేను సమృద్ధిగా నీకు వెలితిగా అది వదిలేస్తున్నాను. ఇప్పుడు పౌలు ఎవరో? ఆయన ప్రార్థన తర్వాత చెబుతాను మీకు. యేసుప్రభు నేర్పింది ఏంటి? అన్యజనుల మీరు ప్రార్థన చేయకండి. అన్యజనులు అడిగేది ఈ ఊరికి, మీరు అడిగేది నా దగ్గరికి. నన్ను అడిగితే నా ఊరు వద్దురు కాక. అవును, చూడాలని ఉంది నీ ఊరు అన్నవాడు ఎవడు చేయొత్తండి? ఈ ఊళ్ళోనే అన్నీ నెత్తి మీద వేసుకుని ఊరేగాలని వాడు కూడా చేయెత్తేస్తాడు. నాకు చెప్పకండి. దెయ్యం ఇటు చూస్తా అటు నడుతుందమ్మా, దానికి తిరుగుడు పాదాలు ఉన్నాయమ్మోయ్, మీరు చూడకూడదు కాక. ఎందుకు? రాత్రులు భయవేద్ది కాక అనరా. దెయ్యం పట్టినాడు ఇలా వస్తే ఆ పక్క ఇది నుంచి పోయే రకాలకు కూడా దేవుడు బిడ్డలే. చేయొచ్చా మనం అలాంటి ప్రార్థన? అన్నం గురించి ప్రార్థన గొప్పదా, ప్రాణం గురించి ప్రార్థన గొప్పదా? అలాగ అనకూడదు చెల్లి. ఆ ప్రాణం ఉంటేనే కానీ అన్నం తింటాం అంటే నేను పర్లేదురా నా పిల్లలు అనుకుంటాను. మరి నేను కూర్చున్నా, మరి ఏంటి నువ్వు చేసేది? నువ్వే ఊర్లో ఉన్నావో నాకు అనవసరం, నరకం వెళ్ళకూడదు చూసుకో అంటే నువ్వు వెళతావని నేను అంటలేదు. ఆయన చెప్పింది చేస్తే అందరూ నిత్య జీవమునికి వెళుదురుగాక. నా యందు విశ్వాసం ఉంటే చావడని నేను అనలేదు, చావును పట్టుకెళ్ళిపోయి జీవం పంచినోడు అన్నాడగాక. ఆయన అన్నిటికీ సమర్థుడు అనండి. అయ్యి బాబాయ్, మరి రాత్రులు భయవేస్తుంది ఎందుకు? సంతకాడు ఏం చూసి వస్తే రాత్రులు అదే కల్లోకి వచ్చినని దైవజనుడు చెప్పారు. ఇంకెలా చెబితే పోద్ది కానీ మీకు. యేసు ప్రభు చేయమన్నదే చేయండి అమ్మా, యేసు చేయొద్దన్నదే మానేయండి. మీరు చేసేది అన్నము, వస్త్రము, ఉద్యోగం, బతకనిచ్చిన తెలివి. యేసు అన్నారు, నీకు బ్రతుకుండాలన్నా నేను ఇచ్చిన ప్రాణం ఉండాలి కదా, నన్ను అడుగు నీకు అన్నీ ఇస్తాను. నువ్వు అడిగితే ఒకటి అడిగిపోతున్నావు, ఏది ఎక్కువ? మాట్లాడతలేదు మీరు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను పోయిన సంవత్సరం. అమ్మా నీ కందిపప్పు అవసరం వచ్చింది, కిరాణా కొట్టుకోడికి వెళ్ళావు. మళ్ళీ పనదార అవసరం వచ్చింది, మళ్ళీ వెళ్ళావు. ఆ కొట్టుడే నీ సొంతం అయితే అన్నీ ఉంటాయి కదా అన్నాను. మరి నువ్వేమంటా? ఉప్పు కారాలు అమ్ముకు తిరిగేవాడా? ఏది ఒక రోజు నిద్ర పట్టకపోతే ఏసువ్వా నీకు నిద్ర పట్టకుండా ఉండడం మూలనే పేదన చేసావు, లేకపోతే ఎలుగుబంట్లో నిద్రమో. ఒక అమ్మకు ఫోన్ చేస్తే అయ్యా అంటుంది 7-8 నేను 3 లేకపోతే చంపేస్తాడు. నీ దేవుడు చంపడమ్మా, నీ మల్లి మొగ్గ నువ్వు. నేను ఇలాగ అనకూడదు. ప్రతి పాస్టర్ అంటాడు మల్లి మొగ్గలో కరెక్ట్ అండి చెప్పారు అన్నాడు. వదిలేస్తున్నానమ్మా. మీరేం చేయకూడదు? దేహము, వస్త్రము, ప్రాణము, కొడుకు, బతుకుదేరు వడక్కం. బ్రతుకుకి పెద్ద తండ్రి దేవుడే గాక. పౌలు అన్నారట, నా దినచర్య డైరీ నా యేసుప్రభులో ఉందన్నాడట. అది నువ్వు ఎప్పుడన్నా అన్నావా? ఏమండే డైరీ పట్టుకెళ్ళి ఏ గంటలో ఎక్కడన్నా రాసి పట్టురమ్మంటది మిస్సెస్ గారు. ఎందులో పెట్టుకుంటానికి? ప్రపంచ అధినేత విద్య నేర్చుకోకు. నేను ముందుకు పోలే. ప్రార్థన ఆయన చెప్పినట్టు చేద్దామా, మన ఇష్ట ప్రకారం చేద్దామా? ఏం చేయకూడదు ఇప్పుడు? నేను ఇహలోకం గురించి ఏం అడగనండి, నా యేసు నాకు కావాలని అడుగుతాను అన్నవాడికి పరిశుద్ధాత్ముడు తెచ్చి మీకు పంచిపెట్టును కాక.
యేసుని పంచుకుంటే అందరూ నిత్య జీవమునికి వెళ్ళుదురుగాక. ఈ మోక్ష సభలు ఎందుకు? లోకాన్ని విడిచి బ్రహ్మల్ని మరిచి జీవదాతను అడుక్కుంటానికి. నువ్వు ప్రార్థన చేయేటప్పుడు సరిగా అడగట్లేదు తల్లి. అది నేను కొన్ని నిమిషాల్లో నేను చెప్పలేను. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. చాలండి. యేసు ప్రార్థన కాదా? అమ్మాయి యోహాను శుభవార్త 17వ అధ్యాయం అంతా యేసు ప్రార్థన. ఇప్పుడుకి తెలియలేదు. అమ్మా చెల్లి, నీకు యోహాను శుభవార్త 17వ అధ్యాయము నీకు కంఠస్థ వస్తే పరిశుద్ధాత్ముడికి నచ్చిన ప్రార్థన నీలోంచి వచ్చును గాక. యేసు చెప్పింది మత్తాయిలోది, యేసు చేసింది 17వ అధ్యాయంలోది. అక్కడ ఏం చెప్పాడు? సత్యమందు ప్రతిష్ఠించు, అసతోమా సద్గమయా. అందులో ఎందుకుంది చెప్పమంటారా? అసత్యములో ఉన్నారు దేవా, సత్యములోనికి నడిపించు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమని ప్రార్థన చేశాడు? నా పిల్లలందరూ అసత్యములో తానం చేశారు, అందులో చచ్చిపోతున్నారా, సత్యమును తెచ్చి ముద్ర వేయి అన్నాడు. ఆయన పేరే సత్యం. చెప్పండి, హరిశ్చంద్రుడికి సత్య హరిశ్చంద్రుడు ఎందుకు వచ్చిందంటే చెప్పరా? సత్యము నిలబెట్టాడు చావైనా సరే. నువ్వు చావును చంపి సత్యాన్ని ఇచ్చినవాడు సత్యం చంపేసి బతుకుతున్నావు. అవునా అనండి అన్న తల్లిలారు. నువ్వు పొద్దున్న లెగిసిన కానించి ఇదే కంపు. నీకు నీ ప్రార్థన ఇంపుమో, నీకు నీ ప్రార్థన కంపు లేదుమో, కానీ దేవునికి ఇష్టం ఉండదు. నేను ప్రార్థన చెప్పాలండి 7 రోజులు చెప్తాను, ఇది 3 నిమిషాలు ముగించాలి. యేసు చేసిన ప్రార్థన ఏంటి తల్లారా? సత్యమును తెచ్చి మనకి ముద్ర వేశాడు. అసత్యము అంతరించిపోయింది, సత్యమే జయంతుంది అన్నారు. సత్యం ఓడిపోయినట్టున్నా జయంతుంది. యేసుప్రభు సత్య స్వరూపి. అమ్మా, యేసుప్రభులో ఉన్న ఆత్మ సత్య స్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మను అడుక్కొని యేసుని తెరిచి నాకు చెప్పు అని అడుగుతాను నేను. మీకు ఏమైనా తెలుస్తుందా? నా ప్రార్థన ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు లేకపోతే యేసు మాకు అర్థమవడా? ఆ యేసుని ఇలా 2 బద్దలు చేసి ఆయనలో ఉన్నది ఏంటో ఈ భిక్షగాళ్ళకి అంత పొయ్యి అని అడుగుతాను. నాకు ప్రార్థన అని ధైర్యం ఎలాగ అడుగుతాను? ప్రభు అది చెయ్యి, ఇది చెయ్యి. 33.5 కోట్లకి దేవుడైన 33.5 కోట్లు దేవుడికే నువ్వు ఎలాగడిగా? ప్రభు నాకు ఇది చేసి పెట్టి ఈడంత మళ్ళీ మొక్క మరి వెనక ముందు ఎంత చేసి చెప్పేసి చేసేసాడు. 1 నిమిషంలో అయిపోలేడికి. అమ్మా, నేను అర్హుణ్ణి కను. ఎప్పుడన్నా అడిగావా? బేదరాలు నొచ్చున్నాయా, నువ్వు వింటే నేను బతుకుతాను, ఒక్క మాట చాలు. ఆ పాట వేసాను అందులో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. ఆ మాటకి 2 గంటల ప్రసంగం చేస్తాను, అది నేను చెప్పట్లేదు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 20వ వచనం 20-21. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని. యేసుప్రభు ఈ ప్రార్థనలు ఏం చేశారు చెప్పాలి మీరు. అయ్యా అయ్యా తండ్రిని నన్ను తిరగబోసాడు అనండి అన్న చెల్లెళ్ళారా. ఏమర్థమైంది? తిండి తింటాం, కలుపుకుని తింటామా? అక్కడ ఏమన్నాడమ్మా? తండ్రి నీ యందు నేనును నా యందు నీవును. 21వ వచనం. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. విశ్వాసం ఉంచే వారి కోసము కలిసి ఉండాలని ప్రార్థన చేశాడు. నువ్వేం చేసావు? జబ్బుకు ప్రార్థన చేశాడు. యేసు నువ్వు కలిసి ఉంటే జబ్బులు ఉంటాయా?
మాట్లాడతలేదు. యేసును ముట్టుకుంటేనే రోగం పోయిందని ఎరిగిన రకమా? అసలు ఆయన నేను కలిసి ఉంటే నన్ను ఎవడో విడదీయలేడు అన్నాడు పౌలు. పౌలు ఏమన్నాడు తెలుసా? నన్ను మరణమైన నువ్వు లాక్కెళ్ళే చూస్తానన్నాడు పౌలు. అప్పుడు అందంట, మరణాన్ని చంపి జీవాన్ని పంచిన యేసు నీలో ఉన్నాడు, నేను ఏం చేయలేను, పోయిందట. అవును, ఆమె నువ్వు జ్వరం వస్తే చచ్చిపోతానంటది. ఆ ముసలమ్మ ఉందనుకో, ఇంక మంచం పెట్టేస్తాను అందరిని కవరెట్టి అంటది. అదో టైపు. యేసు చెప్పకుండా మాత్రం ఎవడ సావడగాక, సచ్చే జబ్బు వచ్చినా సావడగాక. చాలామంది జబ్బు వచ్చింది చచ్చిపోతాను, పేద నువ్వు సావని నేను ఫోన్ చేస్తాను. ఇదేం మాట? ఆడు బతికే వచ్చాడు. ఎందుకు చెప్పరా? మీకు చెప్పకూడదులేండి ఆ విషయం. యేసుప్రభు ఏం ప్రార్థన చేశారమ్మా? తండ్రి 21వ వచనంలో ఉన్నది, మీరు మరలా తండ్రి నా యందు నీవును నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలెను. చాలు. కలుపుకోవడానికి వచ్చాడా, విడిగా ఉండడానికి వచ్చాడా? నువ్వు కలుపుతా అనుకున్నావా? ఇంట్లో ఉప్పు కారం అడుక్కుంటా అనుకున్నావా? తిట్టానా అమ్మా? ఎవరికైనా కళ్ళు ఎండి బంగారం రాగి ఇతను అక్కడ తగలేసాడు అనుకో, నీ కళ్ళు ఎట్టిపోతాయి డైరెక్టర్ బంగారం మీదకి. అవునా? మరి ఇప్పుడు నేను చెప్పింది నీకు ఏమర్థమైంది? నేను చేయను ఇలాంటి చెత్తకుండి ప్రార్థన చేయను. నా తోబుట్టు వెళ్ళిపోతే ఓ మాట చెప్పింది ఆవిడ. ఆ దేవుడు ఏ ఊరు వెళ్ళి సేవ చేయమంటే ఆ ఊరు వెళ్ళింది. ఆవిడ అందట, ఈ 2024లో నీకు వాగ్దానం ఇస్తున్నానమ్మా. ఏంటి అని అడిగితే, నీ ఆత్మను నీలోనికి చేర్చుకో, ఆమె నన్ను చాలు అందట. పెద్దదా చిన్నదా ఎవడిగా అర్థం అవ్వలేదు. ఏమన్నా 10 కోట్లు పడేస్తున్నానంటే ఇకిలిద్దరు పాటికి. మరి చెప్పరే, ఆత్మ నీదా? అయ్యారు ఎవడైనా సరే దేవుడు సన్నిధిలోకి వెళ్ళి పారమార్థిక విద్య నేర్చుకుంటే పరమాత్ముడు మనిషిని యేసుగా చేయునుగాక. కంసాలోడు తుప్పు తట్టుకెళ్తే మేలుని చేసి ఇచ్చినట్టు నువ్వు సన్నిధిలో పడి ఏడిస్తే నీ వికారం తీసి ఆయన ఆకారము ఎట్టి, దైవజనుడు అన్నారు, పరిశుద్ధాత్ముడు మౌన శిల్పి. ఏంటి ఆ శిల్పి అంటే, యేసు వస్తున్నాడట మధ్యాకాశంలోకి. ఆయనలాగానే ఈ మానవుణ్ణి మరుస్తూ చేరుస్తూ చెక్కుతూ చేస్తున్నాడట. అందరూ పాడగలరా? నీ చేతితో నన్ను సూర్యమంటా ఉన్నారు డొక్కలో ఉన్న ఆత్మతో గట్టిగా పాడే. నన్ను నడుపు అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు. అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. చాలండి. దేవుడు గుడికి వెళ్ళినా, దేవుడు ప్రార్థనకి వెళ్ళినా, నీ బ్రతుకుని ఆయనకి ఇచ్చుకుపో అమ్మా. ఆయన రిపేర్ చేసి నీకు ఇచ్చును కాక. ఒకసారి ప్రభు ప్రార్థన చేశాను, ఏంటి ప్రభు జబ్బులోడని. వాళ్ళకే డాక్టర్ మీద ఉన్నంత మోజు నా మీద ఉండదు అన్నాడు. అంతే. నిజమా అబద్ధమా? అంటు జబ్బోడు మనిషి. యేసు ప్రభా ఈవేళ బాధగా ఉందే, నీ దగ్గరికి వచ్చాను చేసి పెట్టి అన్నాడంట. ఆ జబ్బు పోగానే మళ్ళీ ఊర్లో అడుక్కుంటాను పోయాడు. ఎవడాడు? నీవు కాదు కదా సోదరా. ఎవడాడు? ఊళ్ళోడా? ఆయన నేనే అనండి. నా తల్లుల్లారా, మీరు మళ్ళీ మొగ్గలు అని అడుగుతారేంటి? ఎవడాడు? మాసిలమణి గారి ప్రసంగంలో అదే ఉంది. సోదరా నీవు కాదు కదరా, ఆయన నేనే అన్నాడట మాసిలమణి. నువ్వు మంచి మాటలు చెబుతున్నావు. అమ్మా, నా తల్లివి, నా చెల్లివి ఎవరైనా చెప్పండి, నా కూతురు అయితే చెప్పు. ఏసుంటే అన్నీ ఉన్నట్ట, భూలోకంలో జబ్బు పోతే అన్నీ ఉన్నట్ట. అసలు ఏసుంటే నాకు ఏ జబ్బు రాదని చెప్పరా బాబా.
యేసు ఉన్నాడు గనకే రమ్మన్నాడు గనకే భార్య బిడ్డలు వదిలి వచ్చాడు పేతురు. అవునామేనరా? నువ్వేం వదులుకుని వచ్చావు దేవుడి దగ్గరికి? అన్నీ చేసేమంటున్నావా? నెత్తి నిండా భర్త ప్రేమ, భార్య ప్రేమ చెప్పరా? యేసు ప్రేమ ఎండిపోయినోడా? ప్రేమ ఎంత గొప్పదే! పొద్దున పాఠాల్లో చదివించాను. తన సహోదరుని ప్రేమించువాడు మరణములో నుండి జీవములోకి వెళ్తున్నాడు. మరణం వచ్చినా రాపోయినా ఆయన తిట్టే వచ్చేస్తాను అంటారు మీరు. యేసు ప్రార్థన చెబుతున్నాను మళ్ళా 21:22 చదువయ్యా గమ్ముని. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఏమిచ్చాడమ్మా? మహిమ ఇచ్చాడు. మీరు 7 ఖండాలో 33.5 కోట్లు దేవుళ్ళైనా సరే, ఏ మతస్థుడైనా ఏ డినామినేషనుడైనా సరే మహిమ లేకపోతే చచ్చిపోతాడుగాక. అవును ఆమేన్. మహిమ ఉంటే మరణం ఉండదుగాక. అవును ఆమేన్. ఆనోకి మహిముందు సమృద్ధిగా, అందుకే మరణము లేదుగాక. అవును ఆమేన్. ఏలియాకి మహిముందు సన్నిధిలో మీద పడేశాడు. మీరు ఏమన్నా సన్నిధిని చూసారా? ఏలియా చేసినట్టు ఎవ్వరూ చేయలేరు. సన్నిధి మోకాళ్ళ మధ్యన తలపెట్టి చేశాడు. అది తల్లకిందులు ప్రార్థన అన్నారు. అది స్త్రీ కనేటప్పుడు ఒక సీన్ అని చెప్పారు దైవజనుడు. అలాంటి ప్రార్థన అలాంటిది చేసి చూసిన దైవజనుడు 40 రోజులు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి చేశాడు ప్రార్థన యాదవశేఖర్ గారు. ఎన్ని రోజులు? 40 రోజులు. అసలు ఒక క్షణం ఉండు, నువ్వు చచ్చిపోతావు. రక్తం అంతా రన్నింగ్ అయిపోతుంది తల కిందకి పెడితే. 40 రోజులమ్మా తల కిందకి కాళ్ళు పైకి. మీకేం తెలుసు? తెలిసిన వాడికి తెలుసును కాక. ఎక్కువ తెలిపితేనే మళ్ళీ బట్టలన్నీ దుమ్మటేవు. యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటావు రానోడా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? 1 మనం చేయవలసిన ప్రార్థన, 2 యేసు చేసిన ప్రార్థన, పరిశుద్ధాత్ముడు చేసిన ప్రార్థన మీకు చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగించేయాలి. అది యేసు చేసిందే నేను ఇంకా చెప్పగలను కానీ చెప్పట్లేదు మీకు. ఏం పట్టుకొచ్చి ఇచ్చాడు మనకి? మహిమ. మహిమ అంటే ఏంటో తెలుసా? మరణము లేకుండా చేసేది. యేసుప్రభు మరణములోంచి లెగిసి వచ్చింది ఏంటో తెలుసా? మహిమ. మహిమ వెళ్ళి యేసుని లేపేసింది. అమ్మా, చావు కడవడికి జీవకడ ఇచ్చింది. మహిమ మరణము లేనిది, మహిమ పరదేశిది. మహిమ భూమి మీద కాదు. మరణించే ప్రతి భక్తుడు, అమ్మా నీకు అన్నం ఉన్నా వస్త్రం ఉన్నా లేకపోయినా కన్న తండ్రి కొంచెం మహిమ పెట్టాయా, నువ్వు మహిమ పంచిపెట్టావు కదా, ఆ తినే సూడిది తినే ఎమ్మటే మర్చిపోయాను, ఇదైతే నా జీవితమును మోక్షం తీసుకెళ్తుంది అన్నాడు. యేసుప్రభు ప్రార్థన ఇంకా ఎక్కువగా ఉందని నేను ముగింతున్నాను. దుష్టుడి నుండి తప్పించమన్నాడు. ఇలా తీసుకుపోమ్మని ప్రార్థన చేయట్లేదయ్యా. నువ్వు పొద్దున్న లెగ్గానే ఇదే చేయాలి. ప్రభువా ఈ రాత్రి గడిపావు దన్నం, రోజులు రాత్రులు లేనోడా దన్నం అనాలి. దేవుడికి దినమాసాలు లేవు. దినం దెబ్బలు చేసుకునేవాడికి ఉన్నాయి దినమాసాలు. నాకు కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది పరిశుద్ధాత్ముడు వల్ల. దినం దెబ్బలు చేసుకునేవాడికి భూమి మీద రోజులు ఉన్నాయి, పరదేశంలో రోజులు లేవు, పాతాళంలో రోజులు లేవు. ఈ 3 లోకాల చరిత్ర మీకెందుకు లేవు? మాయలోకముడికి వెళ్ళేది మరణలోకం, వెళ్ళబోయేది మహిమలోకం, కాసేపు అటు ఇటు బతికేది మరణలోకం. లోకాల చరిత్ర మీకు వద్దు తండ్రి. మీరున్నది మాయలోకమా? మాయను పూసుకొని తిరిగే లోకం అని చెప్పడే అనండి గమనే. పోనీ ఏపీసీలకు రాయన పత్రిక యేసుదూతలు వేసానమ్మోయ్, మరి నాకు టైం లేదు కనుక. ఏపీసీలకు రాయన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము అండర్లైన్ చేయండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు ప్రార్థన ఏంటి? నువ్వేనాడైనా పాస్టర్ కానీ సంఘం కానీ సేవకుడు కానీ ప్రార్థన చేశాడా? ఎవరు మాట్లాడరేటి తల్లి? అక్కడ ఏమని ఉందమ్మా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు. ఏ శక్తి? క్రీస్తు ప్రేమను తెలుసుకునే శక్తి. మానవ శక్తి మట్లోకి పోవును గాక,
దెయ్యం శక్తి దెయ్యాలున్న కాడికి పోవును గాక, దేవుడి శక్తి దేవలోకం వెళ్ళును గాక, నరుడి శక్తి నరకానికి పోవును గాక, మానవ శక్తి మరణానికి గోతిలో పడేను గాక. అవును ఆమెను ఇంకోతారా అనే అమ్మా. అవును ఆమేన్. దేవదూతలు అంటారు, మీరు అనకపోతే పోండి. ఇప్పుడు పాస్టర్ కానీ యేసుప్రభా నీ ప్రేమను తెలుసుకునే జ్ఞానం ఇమ్మని ఏ సేవకుడు చేశాడు? పౌలొక్కరే. అమ్మా పరిశుద్ధాత్ముడు ప్రార్థన ఆయనకు బాగా తెలుసు. రోమాపత్రిక 8:28 వచనం కదా 26 చదవాలి తొందరగా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. సహకారం ఎవరు ఇప్పుడు? పాస్టరా? పరిశుద్ధాత్ముడు. నాకు నిత్యము పనిచేసే మహనీయుడు అనండి అమ్మ, గౌరవించండి బాబా. ఆడు ఏ కొలుపోడైనా కలెక్టర్ వస్తే ఈడు ఏ కొలుపోడైనా దాన్ని పెట్టేస్తాడు. మాట్లాడరే అవునా? వాడు ఏ కులం గురించి ఎందుకు చెందానంటే ఇంత గొప్పోడు నాకు సహకారి ప్రార్థన. అక్కడ ఏమన్నదో తెలుసా? ఆ ప్రార్థన అండర్లైన్ చేసి, పరిశుద్ధాత్ముడా నేను నీ కూతురుని కదయ్యా, నాకు ప్రార్థన నేర్పవా. ఒక మహాభక్తుడు అన్నాడు, నాకు ప్రార్థన రావట్లేదని అంటే, నువ్వు ప్రార్థన చేస్తా ఉండు, మంచి ప్రార్థన పరుడు ప్రార్థన నేర్పుతాడు అన్నాడు. ఈడు కూర్చున్నాడు దెబ్బలాగా. ప్రార్థన రాదు అంటే దెయ్యం అంటే నేను నేర్పుతాను రాదట. ఏమి నేర్పింది? భూలోకములో అది చేసి అన్నీ నేర్పింది. అందుకే ఇందాకేం చెప్పాను, యేసుప్రభు ప్రార్థన మాకు నేర్పుమయ్యా, పరిశుద్ధాత్ముడు ప్రార్థన మాకు. శిష్యులకు నేర్పిన ప్రార్థన వద్దయ్యా మేము రోజు చేస్తున్నామనండి. పర్లోక మందన మా తండ్రి వచ్చేసింది, కళ్ళు మూసుకుని నేను చేసేస్తాం. యాదవశేఖర్ గారు అన్నారు, రోజు అలా చేస్తున్నావు నువ్వు ప్రార్థన, రోజు కొత్త ప్రార్థన చేస్తేనే ప్రార్థన అవుద్ది, లేకపోతే ప్రార్థన అవ్వదు అన్నారట. ఇక అసలే ప్రార్థన రావట్లేదంటే రోజు కొత్త ప్రార్థన అంటున్నాడు ఈ పాటర్ గారు అంటారు. ఇప్పుడు ఎవరు చెప్పారు అది? మన జనకుడు. కారణం అలవాటు ప్రార్థన, కళ్ళు మూసుకున్నా వచ్చేయను గాక, కొత్త ప్రార్థన రావాలంటే 3 కట్టేయాలి గాక, అందుకే రోజు కొత్త ప్రార్థన చేయమన్నాడు. నువ్వు పాసి మనిషివా? పాసాలకు ఉంచుకుంటావా? ఉంచుకో, కొంపు. కానీ ఎప్పుడు కూడా పొద్దున్న లెక్కగానే యేసుప్రభు మమ్మల్ని దీవించి అందరిని దీవించి వెళ్ళిపోతున్నాను. ప్రార్థన ఇదా నీ ప్రార్థన? ఆయన ప్రార్థన ఏంటి? 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. సహకారం ఎవడు ఇప్పుడు? పాస్టరా, సంగమా, అమ్మ, అయ్యా, భర్త, కూతురా? పరిశుద్ధాత్మ. ఎవరు చెప్పలేడా? నా చెల్లె నాకు పెద్ద దిక్కు ఉన్న పరమాత్ముడు అని చెప్పు. పరిశుద్ధాత్ముడు అని కూడా అనకూడదు, గౌరవంగా మాట్లాడాలి. ఆయన మౌన శిల్పి, ఆయన నీ లోపల ఉన్నాడో నీకు తెలియదు. ఆత్మ ఈ పక్కన ఉందో ఈ పక్కన ఉందో చెప్పగలవా? ఇన్నేళ్ళు మతం తీసుకున్నావు, చెప్పు నువ్వు చెప్పండి. ఎవడో నా ఆత్మ కుడి పక్కన ఎడం పక్కన. కన్నీరు కాచి ప్రార్థన చేసినోడికి తెలుసును గాక, మామూలు ప్రార్థనోడికి దెయ్యం తెలుసును గాక. ఇప్పుడు పాస్టర్ ఏం చేయాలి? సంఘం రాబోదే ఎటు మాట్లాడరేంటి మీరు? అలా 19వ వచనం ప్రకారం మేము కూడా చేయాలి, అవును కదా? ఏమని? అయ్యా నిన్ను తెలుసుకుంటే ఆడు అక్కడ రాకుండా ఉండడయ్యా. నీ ప్రేమ 2 చుక్కలు తాగుంటే మా అమ్మ అంటది, పిల్ల పాలు తాగింది కనుక. నువ్వు క్రీస్తు ప్రేమను చూడలేదు, క్రీస్తు ప్రేమను రుచి చూడలేదు నువ్వు. అందుకే పౌలు అంటారు, ప్రభువా ఎఫెసీ సంఘానికే నీ ప్రేమను తెలుసుకునేలాగా జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాడు. ఆడు తీసుకురమ్మని ఏడుతున్నావు, కానీ ఈ ప్రార్థన ఎప్పుడు చేసావా? ఇప్పుడు చేసావా? పౌలు ప్రార్థన ఎలాగుంది? అది పరిశుద్ధాత్మని ప్రార్థన. అమ్మా నేను చెప్పిన ప్రార్థన చేస్తే నా కూతురు అయితే పరిశుద్ధాత్ముడు ఏం కాలతో చేసేను గాక. నేను ఏమంటానో తెలుసా? ఆ కరువు కాపుర గారండి, ఈ పేదోడికి కొంచెం సాయం చేయగలరా? చెయ్యి అంటే ఆర్డర్ వేసినట్టు, చేయగలరా అంటే పోలీ జాలి వేస్తుంది అమ్మాయిలకి. ఎవరైనా కన్నికరా సంపన్నుడు నా దేవుడు, కన్నికరా సంపన్నుడు
దేవుడు దేవుని. చాలు, మీరు ఇంటికి వెళ్ళి వాడుకోండి. పరిశుద్ధాత్ముడా, ఈ చిరిగిపోయిన కాంతి ఉన్న బ్రతుకు అంటారా అందరూ? చెలా, పరిశుద్ధాత్ముడా, చిరిగిపోయిన కాంతి ఉన్న బ్రతుకు నువ్వు స్టాంప్ అయ్యి తండ్రి వేస్తావా? అయ్యగారు అన్నారు, ఎగురుతున్న పేపర్ మీద ఏమీ రాయలేడు, కుదురుగా ఉన్న పేపర్ మీద రాస్తాడన్నాడు. ఏ రాత? చావు కడ తుడిచి జీవకడ రాస్తాడట. అందుకే చావులోకి వెళ్ళిన వాడు కూడా బతికైన గాక. ఎవరి వల్ల జీవింతాడు? పొద్దున లెగ్గానే నీ డైరీ ఆయన డైరీ చూస్తావా ఏంటి? పొద్దున లెగిసి అయ్యా నేను పుట్టక ముందే నా జీవిత చరిత్ర అంతా నీ డైరీలో ఉంది, ఈరోజు ఏం చేస్తావో చేయని అడిగితేనట ఆయన దాంట్లో అమలు చేయను గాక. నువ్వు రాసుకుని ముగ్గులు ఎడితే, సందకాడ ముగ్గులు ఎడితే తెల్లారి వర్షం గురించి కొట్టుకుపోను గాక. నా పిల్లకి ఎలా చేస్తానో, నా పిల్లకి అలా చేస్తానని ఎన్ని ముగ్గులు వేస్తున్నారో మీరు అందరూ సందకాడ. తెల్లారడికి ఏ దెయ్యం ఎత్తుకుపోతుంది కాక. సత్యము ఇష్టం ఉండదు కాక. అబద్ధాన్ని గుడ్డవలే చుట్టుకుని చచ్చిపోదురు కాక. నాకేమండి అన్నాడు, నాకు తెలుసు మీ సంగతి. పౌలు గారు ప్రార్థన చేయాలా వద్దా? అమ్మా మీకే కష్టపడకుండా కూలుకుని చేతాడా? మాట్లాడతలేదు ఆవిడ. మీకు ఏదనుకుంటేది అయిపోవాలంటే రోమా 8:28, నా తమ్ముడు కానీ నా చెల్లె కానీ ఏమైనా సరే యేసుని పట్టుకోండి కానీ ఎవరిని పట్టుకోకూడదు. మీరు రికమెండేషన్కి చదవాలి త్వరగా. దేవుని ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారికా దేహాన్ని ప్రేమించే వారికా? అయ్యి బాబోయ్ ప్రభువా, నీ ప్రేమ కోసం మోర్చపోయాని అన్నవాళ్ళు చేయొద్దండి. పాస్టర్ కాదు, ఈ ప్రపంచంలో ఎవడో లేడు ఈ పరసలో. లోకమును ప్రేమించి దేవుణ్ణి ప్రేమించడంటే పిచ్చుకొక్క. అయ్యి బాబోయ్ మమ్మల్ని పిచ్చుకొక్కలు అంటున్నావు అంటారు. ఇప్పుడు చేసిన పాపం విడిచిపెట్టని వాడు పందితో సమానం. విడిచిపెట్టిన పాపం మరలా చేస్తే కుక్కతో బైబిల్ చెప్పింది, నేను కాదు. వదులుకోండి గత జీవితాన్ని. చారండే మహనీయుడి చేతులకు అప్పగించుకోండి బ్రతుకుని. ఏమని ఉంది అక్కడ? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. అమ్మా ఇది బొట్లా పెట్టుకోకూడదండి, మనసులో పెట్టుకుంటా కూతురా. ఏమని? నేను ఆయన్ని ప్రేమిస్తాను. నువ్వు ఊరంతా ప్రేమించావని నేను అంటలే, దేవుణ్ణి ప్రేమించేవాడికి. ఎందుకని నువ్వు అడిగింది జరగలేదంటే కారణం ఏంటి? నేను ఆన్సరా? అయితే ఆయన తక్కువ ప్రేమించాను, లోకాన్ని ఎక్కువ ప్రేమించాను, అందుకే నాకు జరగలేదని అక్కడ అండర్లైన్ చేసుకో. ఆ మాట నాదే నీదా? ఆ కూతురు అయిపోదా చెల్లా? ప్రథమ ప్రేమ దేవుడికి ఇవ్వాలి. హృదయములో దేవుడికి స్థానం ఉంటే ఇల్లు ఒళ్ళు బతుకు తెరువంతా స్వర్గం నడుపును గాక. నువ్వు అంటువ్యాధుడని ఎందుకన్నా చెప్పనా? బాధ వచ్చినప్పుడు ప్రభువా ప్రేమిస్తున్నాను, బాధ తగ్గిపోయాక ప్రభు ఊళ్ళో ఇంకొకటి ఉంది అది కూడా ప్రేమించి వస్తాను. ఇది అంటూ చెప్పు కది. క్యాన్సర్ అన్నాడు. నేను ఒకసారి ప్రార్థన చేశాను, ఏంటి ప్రభు అంటే క్యాన్సర్కి ఆన్సర్ నేనే చెప్పు అన్నాడు. అవునామె. ఎవరమ్మా ఆన్సర్? ఎవరా? క్యాన్సర్కి డాక్టరా పాటరా? దానికి ఆన్సర్ ఎవరు? ఇంకా బాగా చెప్పనా? ఇంకో మాట చేతి ఏడుతారు. ఇందాక ఆయన చెప్పలేదు అయ్యగారు. ఏంటి చెప్పనా? నువ్వు చచ్చిపోయినా పాపం అనే క్యాన్సర్ కాలదాం, నీ శవాన్ని కాల్చినది కాలదాం. నాకు తెలుసు కనుక చెబుతున్నాను, చేయకు, నరకం వెళ్ళిపోతావు. నీ జీవితాన్ని నరకానికి పంపడానికి నీ దేవుడు రాలేదు. ఎవరైనా నరకము తాపించి మోక్షపురము సిద్ధపరచినావు. టైం అయిపోయింది కనుక మీరు ఆలోచించుకోండి. రామపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై. పౌలు గారిలా ప్రార్థన చేస్తున్నారు సేవకుడు. నువ్వు మార్రా బాప్త్యం తీసుకోరా, మార్రా బాప్త్యం ఉండవయ్యా తీసుకుంటారని ఏడుతున్నాడు ఆడి. ఈ ప్రార్థన చేసావా? అండర్లైన్ చేసి అన్యుడి కోసం ఈ ప్రార్థన చేయాలి. ఏమనుంది అక్కడ?
ఆ, నా హృదయాభిలాషయు ఆ. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఆ ఉన్నది. ఇశ్రాయేలీయులు రక్షణ పొందలేదా? వాళ్ళు రక్షణార్థమైంది కాదంట. అయ్యి బాబోయ్, ఏమన్నా బాత్యం తీసుకుంటే చాలు అంటున్నావు, ఇవన్నీ ఎక్కడ అంటారు ఇప్పుడు ఇదో రకం. నువ్వు బాప్తీసం పొందేసావు కదమ్మా? ఎస్. అది రక్షణార్థమైన బాప్తీసము కాదు, మారు మనసు కాదు అని రాశాడు పౌలు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాగుంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అంటే ప్రార్థన చెబుతున్నా, నీ ప్రార్థనలు రాసుకొని ఖచ్చితంగా మీరు చేయాలి సేవకులు. సంఘం పోతుంది అనకండి. యేసు చేసింది, పరిశుద్ధాత్ముడు చేసింది మీరు చేసినప్పుడు సంఘం ఆయనే తెచ్చుకొనును గాక. అవును, ఆమేన్. మీరు మొదటి రోజున అడిగింది ఏంటి? నేను చెప్పింది ఏంటి? ఆయన అన్నదే అయ్యింది కాక, నేను అనుకున్నది పోయింది కాక అని చెప్పోయా. ఇది ఎవరి కోసం చేసాడు ప్రార్థన? పౌలు కోసమా? సంఘం కోసం. ఇప్పుడు సంఘ కాపర్లు అందరూ ఇలాంటి ప్రార్థన చేస్తారా? తన తెలుసుకుంటాని గురించి ప్రార్థన చేస్తారా? నీ ప్రేమ తెచ్చి ఈ ప్రేమ కళాపరులందరూ కట్టేసి నీ నూతిలో ముంచుకో ప్రభువా అనొచ్చు కదా. నేను ప్రేమను గురించి చెప్పాలంటే 3 రోజులు చెప్తా. నువ్వు చచ్చిపోయే ప్రేమ కాదు, ఎదవ ప్రేమ కాదు, కుళ్ళిపోయే ప్రేమ కాదు, ఆ గోతులోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని ఏడ్చే ప్రేమ కాదు. డైరెక్టర్ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడి రికమెండేషన్ ఉండాలి కాక. ఎవరి రికమెండేషన్ కోరుకున్నా. ఇప్పుడు భార్య ముందు భర్త ముందు ఇద్దరు ఒక తెర చచ్చిపోయిన వాళ్ళు లేరు. నేను ఒక తెర చూసినప్పుడు ఇద్దరు ఒక తెర చచ్చిపోయిన వాళ్ళు, ఇద్దరికి పరలోకం వెళ్ళి అక్కమ్మని అడిగి ప్రార్థన చేశాను. అది ఎంతమందికో. 2 రెఫరెన్స్లు ఉన్నాయో చెప్పేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6. ఇది మనం చేయవలసిన ప్రార్థన తల్లి. అన్నం బట్ట మానేసి యేసుని గురించి చేయండి. యేసు నాకు కావాలి, యేసు నాకు కావాలి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారినట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎలాగొచ్చి అలాగ వెళ్ళిపోతారా? ఎప్పుడు దినము? యేసుక్రీస్తు దినం అంటే 2 రాకడే నా చెల్లుళ్ళారా. అప్పుడు దినం, అప్పుడు వరకు సత్క్రియలు వీళ్ళలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు. నువ్వేంటి? నాకు అన్న పెట్టు ప్రభు, ఆ కూతురికి పెళ్ళి అలా చేయను ప్రభు, నువ్వు అన్న అయిపోద్ది, అన్న పోయిన అయిపోద్ది. మాట్లాడరా? నా కొడుకు గుడ్డోడైనా ఆ తల్లి అన్నం పెడతాం మాంతదా? ఎంత దుర్మార్గుడైనా భగవంతుడు ఆడికి ఉపకారం చేయటం మానడగాక. మరి ఎందుకు అది అడుగుతావు ఇది అడుగుతావు? యేసుని అడుగు చెలే. అప్పుడప్పుడు అవసరాలు తీర్చుకుంటానికి అడిగేవాడికి ఎప్పుడు అవసరాలు వచ్చును కాక. యేసునే సొంతం చేసుకుంటే ఆడికి ఇంకా అవసరాలే ఉండవు కాక. ముట్టుకునే అవసరం ఒక ఆవిడికి వచ్చింది, చస్తే లెగమని మాట చెప్పేది ఒకళ్ళకి వచ్చింది. కానీ ఏసే ఉంటే అన్నీ లేకుండానే పోను కాక. నమ్మినోడు ఆమేన్, నమ్మినోడు ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1:12. చాలండి, దీన్ని వదిలేశాను త్వరగా. అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును మెల్లగా చదవయా. ఏ జ్ఞానం నేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాడు? సంపూర్ణ జ్ఞానము. అంటే నీకున్న జ్ఞానమే నీకు గొప్పదని వేసుకుంటున్నా. ఒరే నా పక్కోడి కంటే నేను గొప్ప రా. ఊరి నీ స్టైల్ రాలిపోను. నీ చెయ్యికి జబ్బు వచ్చినప్పుడు చెప్పరా? నీకు తలపోటు వచ్చినప్పుడు చెప్పు, నీ కాలు పొడి వచ్చినప్పుడు చెప్పు, నీ స్టైల్ ఎగిరిపోద్ది. ఏమన్నాడు అక్కడ? సంపూర్ణ జ్ఞానమును. సంపూర్ణ జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? అసంపూర్ణుడైన నా దగ్గర లేదనండి అమ్మా. యేసుక్రీస్తులోనే ఉంది సంపూర్ణ జ్ఞానం. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఆత్మ సంబంధమైన వివేకులకే నా బోధ అర్థమగును గాక. లోక సంబంధులకి అర్థం కాదు గాక. పరమాత్ముడి మాట పరమాత్ముడికే తెలుసును గాక. ఆ ఆత్మ ఈ ఆత్మను ఆ ఆత్మలోనికి నడుపును గాక. ఈ కుళ్ళు కుసిద్దు ఉన్న ఊరిలో ఎన్నేళ్ళు ఉంటావురా తల్లి. ఒక రోజు అన్నం వచ్చింది, ఇంకో రోజు ధర వచ్చింది, ఇంకో రోజు బట్టి పడి కట్టావు. రేపొద్దున ఇంకో బాధ వస్తుంది. ఏ బాధల్లే నూరు పోవాలని ఎవరికే లేదు తల్లి. ఇక్కడే మగ్గిపోదాం సవరగా అన్నీ కెచ్చేసుకున్నాడు. ఆడికి 3 ఏళ్ళు లేవు, ఆడు బతికంతా కెచ్చేస్తున్నాడు. నేను నా ఫ్యామిలీ ఇలాగా ఏంటి నీ కెచ్చు? నిమిషంలో మారిపోద్దరు తల్లి. అలాగైతే ఆయన పాడవాడు కదా. సర్వచిత్తంబు నీదేనయ్యా
చాలు మీకు వచ్చు, ఎందుకంటే ఊరికి ఛాయ్ నేర్పుతుందని కొంపకెళ్ళి పాడుకుంటారు. ఇవన్నీ పాడితే నాకు టైం లేదు. ఇలాగ అంటాడు, ముగించట్లేదు. ఇప్పుడు ఎక్కువైపోయింది. దేవుడే వచ్చి యేసు ప్రార్థన, నువ్వు ఆగు, నీ కొంపకెళ్ళి చూసుకో, పిచ్చి మాట్లాడతాడు వీళ్ళందరూ. ఇప్పుడు టైం ఉంది, అక్కడ ఇంకోటి రక్షణ ఉంది. అసలు ఒక్కో సబ్జెక్టు యేసుది కానీ చెప్పండి, యేసు నేర్పింది కానీ, పౌలు చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. నీ ప్రార్థనలో ఒకటి తగిలించాలి, ఒకటి తగులడిపోవాలి. ఏంటది? గర్వంగా అడిగేది తగులడిపోవునుగాక, బతిమాలు అడిగేది నిలబడునుగాక, బతిమాలు అడిగితే జరుగునుగాక. నువ్వు కలెక్టర్ని అడిగినా నీకు అవ్వంది, నాకు అయ్యింది. దేవుడిని అడిగాను. మినిస్టర్ రికమెండేషన్ ఎక్కువ, మినిస్టర్ చేసిన రికమెండేషన్ ఎక్కువ. నిత్యం ఆడిని అడుక్కుంటాం నేర్చావు. నిన్ను సృష్టించి నీకు ఆయన సచ్చి బతికినోడు నేర్చుకోలేదు. నువ్వు ప్రపంచంలో ఆళ్ళలాగా ఇళ్ళకుండా బతకాలన్నది క్రైస్తవత్వం, కానీ యేసులా బ్రతకాలన్నది లేదు ఏ క్రైస్తవుల్లో. చెప్పరా, పక్క వాళ్ళ బతకాలని ఏడ్చేమో, కానీ యేసులా బతకాలన్నోడు చేయతండి. నేను ఆయనకి కాళ్ళట్టుకుని నీకు రికమెండేషన్ చేయంత. పరిశుద్ధాత్ముడే వచ్చి ఆయన చెప్పిన లాంటి ప్రార్థన, ఆయన చేసిన లాంటి ప్రార్థన, మనం ఇప్పుడు చేయవలసిన ప్రార్థన మనందరికీ నేర్పునుగాక. చప్పచప్పని ప్రార్థన సూరు కూడా దాటదు గాక. మీ ప్రార్థన వెళ్ళిపోయింది అంటున్నారు. దానియేలు ప్రార్థన చేస్తే 6 రోజులు ఆపేశాడు లూసిఫర్. 6వ రోజులు నా ప్రార్థన ఇంకా అవటం లేదేంటి? నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసామా? నా ప్రార్థన వెయిటింగ్ లిస్ట్లో పెట్టావా? అయ్యి బాబోయ్, ఆయన ఏమనుకుంటాడు? ఓహో, ఇక్కడ ఎక్కడ ఉందో తెలిసిపోయిందా నీకు అన్నాడు. నీకు నమస్కారం. దేవుడు వచ్చి వాళ్ళందరూ నడుపునుగాక. ప్రార్థన అయిపోయింది. ఇది మీ ఇష్టం, వాళ్ళ గురించి. ఓకే ఓకే, ముగింపు ప్రార్థన మీరు చేయరా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నేనే అక్కడక్కడ నేర్చుకున్న ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళు వీళ్ళు ఏడిపిన ప్రార్థన చేస్తున్నానయ్యా. నా కోసం బలైన యేసు లాంటి ప్రార్థన నాకు నేర్పయ్యా. యేసు చేసింది నేర్పండి అయ్యా, యేసు చెప్పింది నేర్పండి. పరిశుద్ధాత్ముడా, నిన్ను తెలుసుకుంటానికి నాకు నేర్పండి అయ్యా. అయ్యా, నేను అన్నీ తెలుసుకుని చచ్చిపోయేలాగున్నాను. నిన్ను తెలుసుకుంటే జీవములోకి పోతాను. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నారు. నేను అన్నీ ఎరుగున్నాను, కానీ నిన్ను సంపూర్ణంగా ఎరిగిలేనయ్యా. పత్రికల్లో ప్రార్థన సేవకులు చేయాలి, వాళ్ళకి ఆ ఉపకారం చేయి, ఈ ఉపకారం చేయి అంటున్నాం మేము. అయ్యా, నిన్ను తెలుసుకునే జ్ఞానము అయ్యా నీ పిల్లలకి దానం చేయండి. ఈరోజు విన్న బోధ నా తల్లులు, నా తమ్ముళ్ళు, నా చెల్లుళ్ళు, తండ్రులు, నా కూతుళ్ళు, మనవలు, మనవరాలు హృదయములు రాసి పొద్దున లెగ్గానే అయ్యా ఈరోజు నీ డైరీలో ఎలాగుందో నా జీవితం గురించి అదే అమలు చేయి. దుష్టుడి కంట్లో పడకుండా చేయని పొద్దుట ప్రార్థన చేసుకుంటాం. అందరికీ నేర్పయ్యా. వెళుతున్నాను చూసుకో అంటాం, ఇదో ప్రార్థన కాదు. నీ చిత్తమే జరిపించనే ప్రార్థన నేర్పమని మంచి ప్రార్థనాపరుడైన యేసు నామములో, ఆత్మల ప్రార్థనాపరుడైన పరిశుద్ధాత్మ గారి నామములో మేము అడిగింది దానం చెయ్యమని బతిమాలి 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 వేడుకొనుచున్నాము తండ్రి. అవును ఆమేన్, అవును ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మనల్ని ప్రేమించి తన మహిమను మనకు పంచిపెట్టిన తండ్రి ప్రేమ,
మనల్ని ప్రేమించి మరణము నుండి తప్పించి మహిమలోనికి నడుపుటకున్న ప్రభు కృప, మనల్ని ప్రేమించి చిన్న క్రీస్తుల్లా చేయాలనుకున్న పరిశుద్ధాత్మ గారి సావాసము, నడుపుదల, కాపుదల, నింపుదల, ఆయన అంతరంగములోకి వెళ్ళే వరకు ఆ ముగ్గురిది మన అందరికీ 7 ఖండాలకి తోడయుండును గాక. అవును ఆమేన్, అవును ఆమేన్. మీరు ఓపికగా ఇన్నందుకు నా తల్లులకి, నా చెల్లెలకి, తమ్ములకి, దైవజనులకి వందన. మరణాత.